పాతాళలోకం. చిన్నప్పుడు మనం కథల్లో విన్న ఒక సీక్రెట్ ప్రపంచం. భూమికి కొన్ని వేల కిలోమీటర్ల లోతున పాములతో నిండిన నాగలోకం, రాక్షసులుండే అసురలోకం, ఇలా ఎన్నో వింతలున్నాయని మన పెద్దలు చెప్పగా విన్నాం. ఆ కథలు విన్నప్పుడు ఇవన్నీ కట్టుకథలే అని మనలో చాలా మంది అనుకునే ఉంటారు. కానీ ఒకవేళ అదే నిజమైతే మన పురాణాలు చెప్పిన ఆ పాతాళ లోకానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తుంటే నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా సైంటిస్టులు ఈ మధ్య భూమి లోపల ఒక సరికొత్త 5వ పొర ఉందని కనుగొన్నారు. అంతేకాదు మన భూమి మీద ఉన్న సముద్రాలన్నిటికంటే 3 రెట్లు పెద్దదైన ఒక నీటి ప్రపంచం భూగర్భంలో దాగి ఉందని కనిపెట్టారు. ఇప్పుడు అసలైన ప్రశ్న మొదలవుతుంది. మన పూర్వీకులు చెప్పిన పాతాళ లోకానికి సైంటిస్టులు కనుగొన్న ఈ కొత్త ప్రపంచానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ కథలు కేవలం కల్పన లేక మనకు తెలియని నిజాలకు సంకేతాలా? ఈరోజు ఈ మిస్టరీ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ ఛానల్. సైన్స్ సంగతి కాసేపు పక్కన పెడితే అసలు మన పురాణాలు ఈ పాతాళ లోకం గురించి ఏం చెప్పాయో ఓసారి చూద్దాం. హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వం 14 లోకాలుగా ఉంది. 7 పైలోకాలు అంటే స్వర్గం లాంటివి, మరో 7 కింది లోకాలు అంటే భూమి కింద ఉండేవి. ఈ 7 లోకాలను కలిపి పాతాళ లోకం అంటారు. అవే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసతల మరియు పాతాళ. ఈ లోకాలలో రాక్షసులు, దానవులు, యక్షులు, ముఖ్యంగా నాగజాతి వారు ఉంటారని వర్ణించారు. విష్ణు పురాణంలో వామనవతారం కథ మనందరికీ తెలుసు. బలిచక్రవర్తి గర్వాన్ని అణచి ఆయన్ను సుతల లోకానికి రాజుగా చేసి పాతాళానికి పంపించాడని విష్ణు పురాణం చెప్తుంది. అయితే పాతాళం అంటే మనం అనుకున్నట్లుగా చీకటిగా భయంకరంగా ఉండే నరకం కాదు. పురాణాల ప్రకారం పాతాళ లోకం స్వర్గం కంటే ఎక్కువ ఐశ్వర్యంతో, అద్భుతమైన కట్టడాలతో, దగదగలాడే నగరాలతో ఉంటుందట. అక్కడ సూర్యకాంతి లేకపోయినా నాగమణుల కాంతితో ఆ లోకాలన్నీ వెలిగిపోతూ ఉంటాయని చెప్తారు. ఇంత వివరంగా వర్ణించారంటే ఇది కేవలం ఊహ ఎలా అవుతుందని అనిపిస్తుంది కదూ. మన వాళ్ళు నిజంగానే ఇలాంటి ఒక ప్రపంచాన్ని చూశారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టమే. కానీ ఆధునిక సైన్స్ ఇప్పుడు కొన్ని షాకింగ్ నిజాలను మన ముందు పెడుతుంది. ఇవన్నీ పురాణాల్లోని మాటలు, నమ్మకాలే కానీ నిజాలు కావు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఒకప్పుడు కల్పనగా కొట్టిపారేసిన ఎన్నో విషయాలు ఈరోజు సైన్స్ నిజమేనని నిరూపిస్తుంది. భూమి లోపలి నిర్మాణంపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు మన ఆలోచనలను మార్చేసే 2 అద్భుతమైన విషయాలు కనుగొన్నారు. బహుశా ఇవి పాతాళ లోకంపై మనకున్న అభిప్రాయాన్ని మార్చేయచ్చు. మనమందరం స్కూల్లో చదువుకున్నాం, భూమికి 4 ప్రధాన పొరలు ఉంటాయని. పైన మనం ఉండే భూపటలం, దాని కింద భూప్రావరం, ఆ తర్వాత లిక్విడ్ లాంటి బాహ్య కేంద్ర మండలం, చివరిగా బాల్ లాంటి ఘనమైన అంతర కేంద్ర మండలం. ఇన్నాళ్ళు మనకు తెలిసింది ఇదే. కానీ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ లెక్కను మార్చేశారు. భూకంపాల నుంచి వచ్చే తరంగాలను విశ్లేషిస్తూ భూమి మధ్యలో ఉన్న అంతర కేంద్ర మండలం లోపల మరో కొత్త పొర దాగి ఉందని కనుగొన్నారు. దీన్నే కొందరు శాస్త్రవేత్తలు భూమి యొక్క 5వ పొర అని పిలుస్తున్నారు. దాదాపు 650 కిలోమీటర్ల వెడల్పుతో ఇనుము నికెల్ మిశ్రమంతో ఉన్న ఒక ఘనమైన లోహపు గోళంలా ఇది ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యమైనదంటే ఇది భూమి కేంద్రం మనం అనుకున్నంత సింపుల్ కాదని చెప్తోంది. భూమి ఎలా పుట్టింది, దాని చరిత్ర ఏమిటి అనే విషయాలపై మనకు తెలియనిది ఇంకా చాలా ఉందని ఇది రుజువు చేస్తుంది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం భూకంప తరంగాలు భూమి మధ్యలోకి వెళ్ళి తిరిగి వెనక్కి రావడానికి పట్టే సమయాన్ని లెక్కగట్టి ఈ లోపల పొర ఉండటం నిర్ధారించారు. అంటే భూమి లోపల మనకు తెలియని రహస్యాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక బలమైన శాస్త్రీయ ఆధారం. ఇప్పుడు రెండో కోణం గురించి, ఇంకా పెద్ద షాకింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. భూమి లోపల ఒక మహాసముద్రం ఉంది అంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. అది కూడా మన భూమిపై ఉన్న పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలన్నిటినీ కలిపిన వాటికంటే 3 రెట్లు పెద్దది. అయితే సముద్రం అనగానే నీళ్లతో నిండిన పెద్ద ఖాళీ ప్రదేశం ఊహించుకోవద్దు. విషయం కొంచెం వేరు. శాస్త్రవేత్తలు భూమికి సుమారు 700 కిలోమీటర్ల లోతులో భూప్రావరం లోపల ఈ భారీ నీటి నిల్వను కనుగొన్నారు. ఈ నీరంతా రింగ్వుడైడ్ అనే ఒక నీలిరంగు రాయి యొక్క స్ఫటికాలలో చిక్కుకొని ఉంది. ఆ స్టెయిన్ తన బరువులో 1.5% వరకు నీటిని ఒక స్పాంజిలా పీల్చుకోగలదు. భూమి అంత లోతులో ఉండే విపరీతమైన ఒత్తిడి, వేడి కారణంగా నీరులా ఉండలేదు. బదులుగా ఈ రాళ్ళ నిర్మాణంలో కొంత భాగం పోయిందన్నమాట. ఈ ఆవిష్కరణ భూమి మీదకు నీరు ఎలా వచ్చింది అనే ప్రశ్నకు ఒక కొత్త సమాధానం ఇస్తుంది. ఒకప్పుడు గ్రహశకలాలు నీటిని మోసుకొచ్చాయని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు భూమి లోపల ఉన్న ఈ అపారమైన నీటి నిల్వే అగ్నిపర్వతాల ద్వారా నెమ్మదిగా బయటకు వచ్చి మన సముద్రాలను నింపి ఉండవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. అంటే మన భూమి గర్భంలో కూడా నీటితో నిండి ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ అసలు ప్రశ్నకు వద్దాం. ఒకవైపు పురాణాలు చెప్పిన పాతాళ లోకం, నాగలోకం, మరోవైపు సైన్స్ కనుగొన్న 5వ పొర భూగర్భంలో సముద్రం.
ఈ రెండింటిని పక్కపక్కన పెట్టి చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి కదా. పురాణాలు పాతాళాన్ని 7 లోకాలుగా వర్ణించాయి. సైన్స్ ఇప్పుడు భూమికి 4 కాదు, ఒక రకంగా 5 పొరలున్నాయని చెప్తుంది. బహుశా భవిష్యత్తులో మరిన్ని ఉపపొరలు బయటపడతాయేమో, ఎవరికి తెలుసు. పురాణాలు నాగలోకం, జల ప్రపంచం గురించి మాట్లాడాయి. సైన్స్ ఇప్పుడు మన సముద్రాల కంటే పెద్ద నీటి భూమి లోపల ఉందని రుజువు చేసింది. ఈ కనెక్షన్ కేవలం యాదృచ్ఛికమా? ఇక్కడే కొంతమంది హలో ఎర్త్ థియరీ లాంటి వాటిని ప్రస్తావిస్తారు. భూమి లోపల గుల్లగా ఉంటుందని, అక్కడ మరో ప్రపంచం జీవులు ఉన్నాయని నమ్ముతారు. కానీ అది శాస్త్రీయంగా నిరూపించబడని ఒక సిద్ధాంతం మాత్రమే. ఎందుకంటే భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఒత్తిడి, వేడి విపరీతంగా పెరుగుతాయి. అక్కడ జీవం బతకడం అసాధ్యం. మనం ఇప్పటి వరకు తవ్విన అత్యంత లోతైన గొయ్యి రష్యాలోని కోలా సూపర్ డీప్ బోర్హోల్ కేవలం 12 కిలోమీటర్ల లోతు మాత్రమే. కానీ చైనాలో ఇటీవల కనుగొన్న హెవెన్లీ పీట్ లాంటి సింక్ హోల్స్ మనల్ని ఆలోచింపజేస్తాయి. 630 అడుగుల లోతు ఉన్న ఈ గుంత లోపల బయటి ప్రపంచంతో సంబంధం లేని ఒక అడవి, 130 అడుగుల పొడవైన చెట్లు, ఒక ప్రత్యేకమైన పర్యావరణం వ్యవస్థ ఉన్నాయి. భూమిపైనే మనకు తెలియని ఇలాంటి ప్రపంచాలు ఉన్నప్పుడు ఇక భూమి లోపల ఇంకెన్ని రహస్యాలు దాగున్నాయో. బహుశా మన పురాణాలు చెప్పిన పాతాళ లోకం అంటే అక్షరాల భూమి లోపల మనుషులుండే మరో ప్రపంచం కాకపోవచ్చు. బహుశా భూమి యొక్క సంక్లిష్టమైన నిర్మాణం, అక్కడున్న అపారమైన నీటి నిల్వలు, మనకు అంతుచిక్కని భౌగోళిక రహస్యాలకు మన పూర్వీకులు కథల రూపంలో ఇచ్చిన ఒక అందమైన వర్ణన కావచ్చు. మరి భూమి లోపల పాతాళ లోకం ఉందా అంటే ఈ ప్రశ్నకు సూటిగా అవును లేదా కాదు అని చెప్పలేం. పురాణాలు చెప్పినట్లు పాములు తిరిగే అసురులుండే ప్రపంచం ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, భూమి లోపల మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు పెద్ద సంక్లిష్టమైన రహస్యమైన ప్రపంచం ఉందని నేటి సైన్స్ ఒప్పుకుంటోంది. ఒకవైపు సైన్స్ వెతుకుతూ ఉంటే మరోవైపు పురాణాలు దారి చూపిస్తున్నట్లుగా ఉంది. బహుశా మన పూర్వీకుల కథల్లోని కల్పనలో కూడా కొంత నిజం దాగి ఉందేమో. ఈ ఆవిష్కరణల గురించి మీరేమనుకుంటున్నారు? సైన్స్ కనుగొన్న ఈ కొత్త పొర, ఈ భూగర్భ సముద్రం మన పురాణాల్లోని పాతాళ లోకానికి సంబంధించిన ఆధారాలు కాకపోవచ్చని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ సమాచారం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.